హలో అండి, వెల్కమ్ బ్యాక్ ఇన్వెస్టెక్ తెలుగు ఛానల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు క్యాష్ కంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ యూస్ చేస్తున్నారు. మీరు గినక గమనించినట్లయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ద షాప్స్ వచ్చేసి ఖచ్చితంగా యూపీఐ స్కానర్ అనేది పెడుతున్నారు. పీపుల్స్ ఎక్కువగా యూస్ చేసేటువంటి పేమెంట్స్ యాప్స్ ఏంటి? ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ యూస్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మన ఇండియన్ బ్యాంక్స్ కి కింగ్ అయినటువంటి ఆర్బీఐ ఒక కొత్త సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. అదే డిజిటల్ రూపే ని తీసుకొచ్చింది అనమాట. ఇది ఫ్యూచర్ మనీ అని చెప్పవచ్చు. డిజిటల్ రూపే అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, సేఫా కదా, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫిజికల్ క్యాష్ లేకుండా మొబైల్ నుంచి మనీ పే చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ చేస్తున్నాం అంటారు కదా, అది సరే. ఇంటర్నెట్ లేకుండా కూడా పేమెంట్ చేస్తే ఇవన్నీ పాసిబుల్ చేస్తుంది ఈ డిజిటల్ రూపే అనేది. ఫస్ట్ డిజిటల్ రూపే అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డిజిటల్ రూపేని ఆర్బీఐ క్రియేట్ చేసి ఇష్యూ చేసినటువంటి అఫీషియల్ డిజిటల్ కరెన్సీ. దీన్ని సిబిడిసి అని కూడా అంటారు, అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఇది ఫిజికల్ మనీతో ఈక్వల్ వాల్యూ అనేది ఉంటుంది, బట్ మొబైల్లో డిజిటల్ రూపంలో ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్ గా కాయిన్స్ లేకుండా డిజిటల్ గా ఉంటుంది. ఆర్బీఐ ఈ డిజిటల్ మనీని క్రియేట్ చేసి బ్యాంక్స్ కి ఇస్తుంది. బ్యాంక్స్ కస్టమర్స్ కి వ్యాలెట్స్ ఇస్తాయి. కస్టమర్స్ ఆ వ్యాలెట్ లో మనీ లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ కానీ లేకపోతే కరెంట్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ రిలేటెడ్ యొక్క డిజిటల్ రూపే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఇంకా ఇది వచ్చేసి ఎస్బీఐ రిలేటెడ్ గా డిజిటల్ రూపే యాప్ అనమాట. మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని 5 స్టెప్స్ ద్వారా మన యాప్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిమ్ వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ తో మన సిమ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ ప్రొఫైల్ సెటప్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ పిన్ కూడా మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది. మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్లీ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ అనేసి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మనం వ్యాలెట్ లోకి మనీని లోడ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి చేయవచ్చు. అలాగే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ నేను చాలా సార్లు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ సర్వర్ డౌన్ అనేసి లేకపోతే ట్రాన్సాక్షన్స్ డిక్లేర్డ్ అనేసి ఎర్రర్ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడానికి డిజిటల్ రూపే అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే డిజిటల్ రూపే వ్యాలెట్ లో ముందుగా మనం మనీని లోడ్ చేసుకుంటాం, తర్వాత డైరెక్ట్ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తాము. మధ్యలో బ్యాంక్ సర్వర్ డిపెండెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది టోకెన్ బేస్డ్ సిస్టమ్ ని యూజ్ చేస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ బ్లాక్ చైన్ బేస్డ్ కాన్సెప్ట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో పేమెంట్స్ అనేవి స్మూత్ గా జరిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకో బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే 24/7 ట్రాన్స్ఫరబుల్. మార్నింగ్ అయినా నైట్ అయినా హాలిడేస్ లో అయినా ఎప్పుడైనా మనం మనీని సెండ్ చేయవచ్చు. అలా మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ అనేది లేదు. 10 రూపీస్ అయినా, 20 రూపీస్ అయినా, 50 రూపీస్ అయినా, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ని లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎఫ్సి టెక్నాలజీ ద్వారా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా నియర్ బై డివైజెస్ కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మనీ అనేది సెండ్ చేయవచ్చు. అలాగే సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ డిజిటల్ రూపేని ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది. సో స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, సేఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి అండ్ సైబర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ డిజిటల్ రూపేని చాలా బ్యాంక్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, మెనీ మోర్ బ్యాంక్స్ అనేవి. ఈ డిజిటల్ రూపే అనేది అందరికీ అందుబాటులో లేదు. ఇది ప్రెసెంట్ గా పైలట్ మోడ్ రన్ అవుతుంది, అంటే టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. అంటే ఒక క్లోజ్డ్ యూజర్ గ్రూప్ మాత్రమే ప్రస్తుతం దీన్ని యూజ్ చేయగలరు. ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి కనుక దీన్ని యూజ్ చేస్తే ఫిజికల్ నోట్స్ దొరకడం కష్టం అవుతుందని చెప్పవచ్చు. ఇండియా మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది అనేసి చెప్పవచ్చు. మరి ఈ డిజిటల్ రూపే యాప్ ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.